మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్ళని పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేటతెల్లమైపోయింది. దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణ కూడా ఇవ్వచ్చు. అవి పాదరక్షలు కావు, చెవులు వేసుకునేటువంటి రింగులు అనొచ్చు, లేదా మొలగట్టుకునేటువంటి ఒడ్డాడాలని కూడా చెప్పవచ్చు, లేకపోతే ఆ పాదరక్షలు కావనే చెప్పవచ్చు, పాదాలకు రక్షకులుగా వాడుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు. కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేటతెల్లమైనటువంటి విషయము. ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోళ్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకు ఎవరో చెప్పినారు. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. మేము కొండ మీద జరుగుతున్నటువంటి అపచారాల గురించి మాట్లాడితే దాని మీద వితండకరమైనటువంటి వాదనలు వివరణలు ఇచ్చి సరిపుచ్చుకోవాలంటే కుదరదు. నిరంతరం ఈ కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నారు అని చెప్పినప్పటి నుంచే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా వరుస చైన్ లాగా జరుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు గారు అనేటువంటి అనుమానం భక్తులందరికీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మేము ఈ తప్పు జరుగుతున్నది అని అంటే మా మీద వ్యక్తిగత దాడులకు దిగుతున్నారే తప్ప నువ్వు నాయకుడు, నీకు అసలు భక్తి లేదు, ఇలాంటివి మాట్లాడితే ఉపయోగం లే. మీరు చేస్తున్నటువంటి తప్పులను సవరించుకోవడానికి మీరు ఏం చేస్తారు అన్నటువంటి విషయాలను మీరు తెలపాలి తప్ప ఈ రోజు జరిగినటువంటి ఈ పాదరక్షలతో భక్తులు మహద్వారం వరకు సాక్షాత్తు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు, ప్రధానమంత్రి కూడా ఈ సాహసం చేయడానికి వీలు లేదు. అలాంటిది 3 భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు. చాలా స్పష్టంగా భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనం ఏంది అన్నది స్పష్టంగా తెలిసిపోతున్నది. పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఇలాంటి అరాచక అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారో, మీ పాలనంతా ఇలానే అని సరిపుచ్చుకుంటారో మీకు తెలియాలి. నేను నిన్న గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెప్తే నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనంద్ రామనారాయణ